भारत राष्ट्र समिति खम्मम के जलसे आम को कामयाब बनाने के लिए बड़े पैमाने पर इंतजामात कर रहे हैं। 4 दिनों से अहम कायदीन बशमूल रियासती वजीर हरीश राव खम्मम में क़याम किए हुए हैं और वक्तन फ़वक्तन इंतजामात की निगरानी कर रहे हैं। चूँकि BRS के ऐलान के बाद ये पहला जलसे आम है, इसलिए बड़ी तादाद में कौमी रहनुमाओं और किसानों की अंजुमनों के रहनुमाओं की शिरकत के लिए इंतजामात किए गए हैं। दिल्ली के वज़ीर आला अरविंद केजरीवाल, पंजाब के वज़ीर आला भगवंत मान, केरला के वज़ीर आला पिनराई विजयन, उत्तर प्रदेश के साबिक़ वज़ीर आला अखिलेश यादव आज शाम को हैदराबाद पहुंच रहे हैं। चीफ मिनिस्टर के चंद्रशेखर राव के साथ कौमी कायदीन बुध की सुबह यादाद्री का दौरा करेंगे। वहां से वो खम्मम पहुंचेंगे और कंटी वेलगू प्रोग्राम में शिरकत करेंगे। इसके बाद वो जलसे आम में जाएंगे। कौमी रहनुमाओं की आमद के पेश नज़र यादाद्री और खम्मम में पुलिस ने सख्त हिफाजती इंतजामात किए हैं। అంటే he has all confidence. కొన్ని వేల మంది ఉంటారు, కానీ మీ 1000 మందిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మీరంతా కూడా చాలా క్రమశిక్షణ కలిగిన పట్టుదలతో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ఉద్యమకారులుగా కార్యకర్తలుగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా 12ంటికల్లా కడుపు నిండా భోజనం చేసి మీకు ఎక్కడెక్కడ ఏ బాధ్యతలు ఇచ్చారో అక్కడ ఉండాలి. నాగరాజుతో నా రిక్వెస్ట్ ఏంటంటే 24 టీం లీడర్లు ఏ బ్లాక్లో ఎవరు ఉంటారు. మనకు చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 16 బ్లాకులు ఉన్నాయి. 16 బ్లాకుల్లో ఏ బ్లాక్ ఎంతమందిని ఇస్తున్నావు, ఏ టీం లీడర్ ఉంటారో డిసైడ్ చేయాలి. ఆ బ్లాక్లో వచ్చిన వాళ్ళను జాగ్రత్తగా కూర్చోబెట్టడము, వచ్చిన వారికి మంచినీళ్ళు అందించడము, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూర్చోబెట్టడం అనేది చాలా బాధ్యత. మీ అందరినీ కూడా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా, అంటే అటు మంచినీళ్ళ విషయంలో కానీ, లేదా క్రమశిక్షణతో కూర్చోబెట్టే విషయంలో కానీ, లేదా ఇంకెక్కడన్నా డిస్టర్బెన్స్ ఉంటే కానీ వాటన్నిటిని కూడా మరి అడ్రస్ చేయడం కోసం అని చెప్పి పార్టీ మీకు ఈ గొప్ప బాధ్యత ఇచ్చింది. మిగతా వాళ్ళందరికీ విఐపీలకు పాసులు ఉన్నట్లు మీకు ఈ టీషర్ట్, వాలంటీర్ టీషర్ట్ ఉంది. మేము కూడా పోలీసులందరికీ చెప్పినాం, వాలంటీర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టీషర్ట్, వాలంటీర్ టీషర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ఉంటుంది. ఏ బ్లాక్ లోకైనా వెళ్ళి మీరు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం కానీ, లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే చూడటానికి కూడా వాలంటీర్లు పనిచేయాలా. రేపు కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి మీరందరూ భోజనం చేసి మీరు సభ ప్రాంగణంలో ఉండాలా. 1 గంట నుంచి సభ అయిపోయి సార్ వెళ్ళిపోయి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయి ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంగణం నుంచి మనం బయటికి వెళ్ళాలి. అప్పటిదాకా మీరు ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి కదలటానికి